ఉందో ఈ చిన్న కథ ద్వారా చూడండి. బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పిల్లలు లేకపోతారు. క్రిస్మస్ వస్తుంది కదా గ్రేస్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి మాకు ఆఫర్స్ ఉన్నాయంట. అందుకే షాపింగ్ కి వెళ్తున్నా. ఈసారి మంచి కాస్ట్లీ డ్రెస్ తీసుకుందాం. అవునా? ఓకే, వెళ్ళు వెళ్ళు. మంచి కాస్ట్లీ డ్రెస్ తీసుకో. బాయ్ బాయ్. డాడీ, నాకు ఈసారి క్రిస్మస్ కి లేటెస్ట్ మోడల్ లో కాస్ట్లీ డ్రెస్ తీసుకోవాలి. లేకపోతే నేను అన్నం తిన్ను, స్కూల్ కి వెళ్ళను. ముందే చెప్తున్నా. మా ఫ్రెండ్స్ అందరూ మంచి కాస్ట్లీ డ్రెస్ తీసుకుంటున్నారు. నేను కూడా మంచి కాస్ట్లీ డ్రెస్ తీసుకోవాలి. దేవునికి ప్రార్థన చేసుకో గ్రేస్, అప్పుడు దేవునికి మంచిది అనుగ్రహిస్తాను. సరే డాడీ, నేను ప్రార్థిస్తాను. మమ్మీ, నువ్వు కూడా డాడీకి చెప్పు. అది నాకు క్రిస్మస్ కి మంచి కాస్ట్లీ డ్రెస్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ గ్రాండ్ గా రెడీ అవుతున్నారు. నేను కూడా గ్రాండ్ గా రెడీ అవ్వాలి. వారి ధనవంతులు నాన్న, నువ్వు వాటితో పోల్చుకోవద్దు. నువ్వు దేవుడికి ప్రార్థించాను, నీకు శ్రేష్టమైన అనుగ్రహిస్తాడు. సరే మమ్మీ, నేను ప్రార్థిస్తాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత క్రిస్మస్ వస్తుంది. ఆ రోజు జరిగే సంఘటనలు చూడండి. వస్తున్నాను డాడీ. చెప్పండి డాడీ, పిలిచారు. హ్యాపీ క్రిస్మస్ గ్రేస్. థ్యాంక్ యూ డాడీ. ఇదిగో ఈ డ్రెస్ నీ కోసం తీసుకో. మే గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు. హ్యాపీ క్రిస్మస్ బ్లెస్ యు. థ్యాంక్స్ అండి. ఇదిగో ఈ శారీ నీ కోసం తీసుకో. వావ్, శారీ బాగుందండి. థ్యాంక్స్ అండి. విష్ యు ద సేమ్. గ్రేస్, ఇదిగో ఈ స్వీట్ తిను. నాకు నీ స్వీట్ డ్రెస్ వద్దు డాడీ. అరే ఏమైంది అన్న, ఎందుకు ఏడుస్తున్నావు? మా ఫ్రెండ్స్ అందరూ మంచి కాఫీ డ్రెస్ వేసుకుంటుంటే నేను ఈ పిచ్చి డ్రెస్ వేసుకోవాలా? ఈ డ్రెస్ పక్కనే ఉంది కదా, కూడా లేని వాళ్ళు ఎంతో మంది దేవుడిని ఇచ్చాడు. కాబట్టి నువ్వు దేవుడిని స్తుతించు. నాకేమి వద్దు డాడీ. రెండు కవర్స్ ప్యాక్ చేయి. అలాగే స్వీట్ బాక్స్ ని కూడా పెట్టు. నువ్వు చేసిన పిండి వంటలకు కూడా ఒక క్యాండిల్ రెడీ చేసి పెట్టు. మనం ఇప్పుడే సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను. అలాగే అండి, మీరు ఫ్రెష్ అప్ అయ్యండి. నేను అన్ని రెడీ చేస్తాను. మరి ఏమైందా, ఏం చేస్తున్నావు? మా ఫ్రెండ్స్ అందరూ మంచి డ్రెస్ వేసుకుంటుంటే నేను పిచ్చి డ్రెస్ వేసుకోవాలా? ఇది బాగానే ఉంది కదా. ఇది మంచి డ్రెస్ కాదు. దేవుడి ఇచ్చిన దాంట్లో మనం సరిపోయి ఉండాలన్నా. పద మనం దెబ్బరా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్దాం. నేను రాను. అట్లా కొన్ని చేస్తున్నాను. నువ్వు డాడీ మాట వినాలి కదా, వెళ్దాం. సరే. ఇంకా చక్కగా ప్యాక్ చేయి. సరే మమ్మీ. డ్రెస్ అన్ని రెడీ అయిపోయాయండి. ఓకే, అయితే కార్ నాకు ఇవ్వు, నేను పట్టుకుంటా. నువ్వు ఆ కవర్స్ పట్టుకో. ప్లేస్ నా స్వీట్ బాక్స్ పట్టుకో. సరే డాడీ. Gracias.
డెబోరా సిస్టర్ ఉన్నారా లోపల? డెబోరా సిస్టర్ ఉన్నారా లోపల? ఎవరు? ఓ ప్రెస్ మీరా? ప్రెస్ లో సిస్టర్ బాగున్నారా? ఆ దేవుడి బట్టి అంతా బాగానే. అన్న వాటర్ తీసుకొని వచ్చి అందరికి. ఇప్పుడు నేను మోడల్ మిషన్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నాను అంకుల్. బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నాను అంకుల్. బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి. లేదా స్వీట్ అందరికి ఇవ్వు. హ్యాపీ క్రిస్మస్ గ్రేట్. హ్యాపీ క్రిస్మస్ అన్న. ఇది స్వీట్ తీసుకో. గిఫ్ట్ సిస్టర్ కి ఇవ్వు. పలహారం కూడా యూస్ హ్యాపీ క్రిస్మస్ సిస్టర్. విష్ యూ ద సేమ్ జెస్సీ. గిఫ్ట్ హన్నాకి ఇవ్వు. హ్యాపీ క్రిస్మస్ అన్నా. విష్ యూ ద సేమ్ అంకుల్. థ్యాంక్ యూ. ఇవి మీ ఖర్చులకి ఉంచండి సిస్టర్. అయ్యో ఇవన్నీ మాట్లాడి బ్రదర్. మేము దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపించాలి, పేదవారికి సాయం చేయాలి, దేవరాన్ని జ్ఞాపకం చేసుకొని వారి అవసరంలో పాల్గొన్నారు అని దేవుడు మాతో మాట్లాడారు. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు, కేవలం దేవుడు ప్రేమను బట్టి చేస్తున్నాం. 3,000. ఈ 3,000 కోసం దేవుని దగ్గర ప్రార్థించాలి. సిస్టర్ ఎందుకు ఏడుస్తున్నారు? ఊరుకోండి, ఆ దేవుడు సాయం చేశారు అనుకోండి. దేవుడు ఎంత గొప్పవాడు. ఆశ్చర్య కడుగు బీదవారిని కనికరించి వారి ప్రార్థనలను జవాబు దయచేసి ఏమి గొప్పకారం చేసింది సిస్టర్? కొన్ని రోజులుగా హన్నా కోసం ప్రార్థించాను. తనకి స్కూల్లో 3,000 ఫీజు కట్టాలి. ఎలా అని చింతిస్తూ దేవునిపై భారం వేశాను. ఇప్పుడు దేవుడు మీ ద్వారా మాకు సాయం చేశారు. తను వేసుకునే డ్రెస్ కూడా కొంచెం చినిగిపోయింది, దాన్నే కొడుతున్నాను. ఎలాగైనా ఈ క్రిస్మస్కి కొత్త డ్రెస్ వేయాలని దేవుని దగ్గర ప్రార్థిస్తాను. దేవుడు ఇప్పుడు మీ ద్వారా మాకు సహాయం చేశారు. చాలా థ్యాంక్స్ సిస్టర్. అంతా దేవుడి కృప సిస్టర్, మాదేమీ లేదు. మేము కూడా ఒకప్పుడు చాలా దీనస్థితిలో ఉండేవారు. ఎప్పుడైతే మా పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి రక్షణ తీర్మానం చేసుకున్నామో అప్పటి నుండి మాకు ఆ దేవుడు సహాయం చేసి మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని ఆశీర్వదించాడు. మీరు కూడా మీ పాపంలో ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ తీర్మానం చేసుకునేలా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. పరసమైన దీవెనతో పాటు లోక సమానమైన దీవెనలను ఇయ్యరు. సారే పట్టు విధురాన్ని క్షమాకాలం మందు జ్ఞాపకం చేసుకొని వారి అవసరంలో పాల్పొందిన దేవుడు మిమ్మల్ని కూడా సంరక్షించి కాపాడుతాడు. క్రీస్తు కలిగిన ఈ ప్రియమే మీరు నాకు చూపుటకు నేను అపాత్రాలు. అయినా నా దేవుని నన్ను ప్రేమించినందుకు నేను దేవునికి రుణస్థులం. నేను కూడా నా పాపాలన్నీ ఒప్పుకొని నా శేష జీవితం అంతయు దేవుని కొరకు జీవిస్తాను. ఇప్పుడే నా పాపాలన్నీ ఒప్పుకుంటాను. ఈసయ్యా, ఈ సమయంలో నా రక్షణ కొరకు నోవా బ్రదర్ని, సిస్టర్ని నా ఇద్దరికి తీసుకొచ్చినందుకు స్తోత్రం.
నేను కూడా నా పాపాలని ఒప్పుకొనుచున్నాను. నన్ను క్షమించండి. మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి. నీ బిడ్డను జీవించడానికి సహాయం చేయండి. పెద్ద కుప్పలోనున్న బీదవారిని పైకి లేవనెత్తే దేవుడమైనందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Rodave, 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 every burden of my heart, Rodave, 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 every burden of my heart, Rodave, every sin has to go, need a cleansing flow, every sin has to go, need a cleansing flow. Rodave, 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 every burden of my heart, Rodave, 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 every burden of my heart, Rodave. అయ్యో, నేను చేసిన తప్పుకి ఇప్పుడు డాడీకి ఎలాగైనా సారీ చెప్పాలి. సారీ డాడీ. క్రిస్మస్ అంటే నన్ను నేను అలంకరించుకోవడమే అనుకున్నాను, కానీ క్రీస్తు యేసుకు కలిగిన ఈ ప్రేమను ప్రకటించాలని అనుకోలేదు. లోకాశలో పడి ఐశ్వర్యమును ఘనతను కోరి దేవుని ప్రేమను విడిచిపెట్టాను. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, కఠినంగా ప్రవర్తించాను. నన్ను క్షమించు డాడీ. పర్వాలేదు నాన్న, ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమను తెలుసుకున్నావు కదా, నీ రక్షకుని ప్రేమను అందరికీ క్రియారూపముగా చూపిస్తూ. సరే డాడీ, నేను మా ఫ్రెండ్స్ అందరికి క్రియాపూర్వకముగా చూపిస్తాను. ఇక నేను లోకం కొరకు కాక దేవుని కొరకు జీవిస్తాను. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్. ఈ విధంగా గ్రేస్ తన జీవితాన్ని మార్చుకొని యేసుక్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించటకు నేర్చుకుంది. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలేదు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. Philippians 2:4-5. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఎదురుగా దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులు యాకోబు 1:27. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీ 11:16.
ఇంకా సమయం కొంచెం ఉన్నది. దేవుని సూచన నెరవేర్చున్నాయి కాబట్టి మీరందరూ మనుషులను మోసగించి నరకం తీసుకురండి. మీకు మంచి మంచి బహుమతులు ఇస్తాను. చిన్నపిల్లలందరినీ దేవుని సహవాసం నుండి దూరం దాని ఉపవాసంతో వెరీ గుడ్. చిన్నపిల్లలు మోసగించి మన రాజ్యంలోనికి తీసుకురా. యవనస్తులను దేవుని సహవాసం నుండి దూరం చేయడం నియమించింది. ఆయన దాని ఉపవాసంతో ప్రార్థన చేసి తాగుడు, సిగరెట్ స్మోకింగ్, ఇహలోక ప్రేమ, మీడియా గొడవలు, భక్తి వేళ ఎంజాయ్ చేయడంలో నేను వారిని నిమగ్నం చేస్తాను. దాని నుండి వారిని తప్పించుకోవడం వారికి చాలా కష్టం. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. యూత్ చర్చికి మూలస్తంభం అంటారు. వాళ్ళని మోసగించి నరకంలో తీసుకురా. మంచిగా సమస్యలకు సువార్త మాసములు, సువార్తలు ఆనందపరచుటకు వారి మధ్య కలహములు, కక్షలు, వేదములు సృష్టించి గుడికలకు కలుగజేసింది. ఆయనను కొంతమంది దేవుని వాక్యమును అమితంగా ప్రేమించి అన్ని గుడికలకు హాజరవుతున్నారు ప్రభు. వారి అన్ని కూడికలకు హాజరైతే నువ్వు ఏం చేస్తున్నావు? రోజు ఏం తింటున్నావు? సరిగా ఉపవాసం చేస్తలేవా? క్రమం తప్పకుండా ఉపవాసంలో మధ్యాహ్నం 2 యాపిల్స్, రాత్రి 2 యాపిల్స్ తింటున్నాను ప్రభు. ఇవాల్టి నుంచి రోజు ఒక యాపిల్, పొద్దున ఒక యాపిల్, రాత్రి ఒక యాపిల్ తిను. అప్పుడు నీకు పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. అయినా వారు అన్ని కూడికలకు హాజరైన మాత్రాన ఏమైపోలేదు. నువ్వు వెళ్ళి వారి ప్రార్థనని కొలగొట్టి అప్పుడు నువ్వు చేసే పని సఫలమగును. అలాగే ప్రభు. నీకు అప్పగించిన పనిని ఎంత పూర్తి చేస్తావు? సంఘం ద్వారా జరిగే సేవా కోరికలు, శీల కోరికలు, విపిఎస్ కోరికలు, స్కిట్లు, వీటన్నిటిని ఆర్థిక పరిస్థితులు నీవు నన్ను నియమించింది. దాన్ని నేను ఉపవాసంతో ప్రార్థించి వారి మధ్య ఐకత్యములు, భేదములు సృష్టించినాను. ఇప్పుడు కానీ కొంతమంది ఎంత భేదములు పెట్టినాను వారు దేవుని అమితంగా ప్రేమించి దేవుని మందిరంలో విలుస్తలేరు ప్రభు. ఇంతకీ వాళ్ళు ఏ సంఘం లాంటి వారు? ప్రభు, వారు హెబ్రోన్ సంఘపు వారు ప్రభు. అబ్బా, ఈ హెబ్రోన్ సంఘంతో పెద్ద నొప్పొచ్చిపడింది. అయినా ఏం పర్వాలేదు. వారిలో నా స్వభావం కలిగైతే వాళ్ళకి డబ్బు ఆశ చూపియండి. అయినాక వారి ప్రార్థనని వాళ్ళ బలం. వారి ప్రార్థనని కోల్గొట్టి అప్పుడు నువ్వు చేసే పని సఫలమగును. అలాగే ప్రభు. ఇప్పుడు సమయం అయిపోయినది. మనమందరం తిరిగి వచ్చే సోమవారం కలుసుకుందాం. అప్పటి వరకు నీకు అప్పగించిన పనిని శ్రద్ధ భక్తితో పూర్తి చేయండి. ఇలా మన విరోధి నీకు అప్పగించిన పనిని ఎంతవరకు పూర్తి చేస్తావు? ప్రభు, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి తిని ఇప్పుడు ఆ సంఘపు వారు నిర్లక్షించబడి దానిలోని విశ్వాసులు బలహీనులై ఉన్నారు. ఆ సంఘము ఇప్పుడు వెలివేర్చని స్థితిలో ఉన్నది ప్రభు. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. మంచి వార్తను తీసుకొని వచ్చావు. ఇంకా ఏంటి ప్రభు? కానీ నవోదయ సంఘము ఎంత భేదములు పెట్టినాను, ఎంత కష్టములు పెట్టినాను, వారి పట్టు విలువలుగా అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు ప్రభు. వారికి ఎంత భేదము పెట్టినానో దేవుని మందిరంలో విడుస్తలేరు ప్రభు. అవునా? వారి అన్ని గుడికలకు హాజరైతే మీరు వారి ఐక్యతని కోల్గొట్టి వారిని ప్రార్థనే వారి బలం కాబట్టి వారి ప్రార్థనని కోల్గొట్టి మీరు చేసే పని అప్పుడు సఫలమగును. అలాగే ప్రభు. లోపల విశ్వాసం అందరూ పాటలు పాడుతున్నారు బాబు. అప్పుడు మేము అక్కడ నివ్వలేకపోయాం. మా చెవులు పగిలిపోయి అంటూ తల తిరిగినట్టు అనిపించింది. వెంటనే అక్కడి నుంచి వచ్చేసాం ప్రభు. ఏమైంది? ఇంత భయం ఎందుకు పడుతున్నారు? మీరు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఏదో చేయండి. అలాగే ప్రభు. ఇలా సాతాను తన దూతలను ప్రేరేపించి సంఘములో అసమాధానం కలుగజేయటకు, ప్రార్థనకు ఆటంకపరచుటకు విధంగా చేస్తూ ఉంటారు. అప్పుడు జరిగిన సంఘటనను చూద్దాం.
కూడినందున మీరే సహాయం చేయండి. దురాత్మ నుంచి మరి శత్రువు నుంచి మీరు కాపాడి భద్రపరచాలని కోరుతున్నాను. మరి సంఘ ప్రార్థనలు మీరు ప్రార్థించినాక మీరు సహాయం చేసి మాకు ప్రార్థనలు మొరలు ఆలకించమని ఏడ్చుకుంటున్నాము. అది ఏడుస్తున్న పరమ తండ్రి. అందరూ మీ బైబిల్ చదవండి. మాట మీ బైబిల్ చదవండి అందరూ. మనం ఒక పాట పాడుతాం. వాక్యానికి ముందు ఒక పాట పాడుతున్నాం. అందరు బైబిల్ తెరవండి. ఈ విధంగా అపవాది పిల్లలు కొత్త నిబంధనలో మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక ఈ చింత యావత్ ఆయన మీద వేయుడి నిబ్బరమైన బుద్ధి గల వారే మెరుగుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని నిలుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అయితే మనం ఇంకొక వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. ఏదైనా మనం పోరాడున్నది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములు లోకరాజులతోనూ ఆకాశ మందుల ముందున్న దురాత్మ సమూహాలతోనూ పోరాడుతున్నాము. అందుచేత పోరాడుతున్నాము. అలాగే మనము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. పిల్లలు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విడిచేందును ప్రార్థన చేయటందును ఎడతెగగా ఉండాలి. కాబట్టి సహోదరులారా మీరు కూడా సహోదర ప్రేమ ఎందు ఐక్యత ఎందు ప్రార్థన చేయటందు మీరు కూడా ఎడతెగగా ఉండాలి. మీరు కూడా ప్రార్థన చేసిన కదా దేవుడు కూడా మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే మీరు మర్చిపోకూడదు. మీ చింత ఎవరు ఆయన మీద వేయుడి. అలాగే మీ చింత దాని మీద వేస్తే కదా ఆయన మీ యొక్క బాధలన్నీ తీర్చడు. కాబట్టి ఈ యొక్క దురాత్మల నుండి అన్నింటిలో నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాం. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఇప్పుడు సభ్యులు కదా బాగా క్రికెట్ మ్యాచ్ ఉంది. బాగా తండ్రి అదే
క్రికెట్ సిక్స్ కొడుతుండ్రా దారా ఏం కదా రూపాయలు చూపించండి దేవా మరి కూడా ఏం కూర్చుంటారా ప్రార్థన ఆలోచించి వచ్చింటే నీ వదన బ్యాట్ బాల్ ఆడుతున్నా చేయమని కోరుచున్నాను మాకు ప్రార్థనలు ఆలోచిస్తుందంటే మీకు ఎంత బయట మాత్ర ఏ స్త్రీ సత్పరిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి దారా బైక్ పైన పోదాం దారా లేదా తీరంగా మాట్లాడు వాళ్ళని వాళ్ళ అప్పవాళ్ళకి సంబంధించాడు సార్ మళ్ళీ విషయం తెలుసుకుంటాడు ఏం జరిగిందని. ఏమైంది అందరికి ఎందుకు ఇలా భయపడుతున్నారు? లోపల విశ్వాసులు అందరూ పాటలు పాడుతున్నారు ప్రభు. మేము అక్కడ నిలవలేకపోయాము. మా చెవులు పగిలిపోయినట్టు తల తిరిగినట్టు అనిపించింది. వెంటనే అక్కడ నుండి వచ్చేసాం ప్రభు. కిరణ్ అవునా, కొంచెంసేపు ఆగి వెళ్ళండి. అమ్మో అక్కడ దేవుడి సహవాసం ఉంది. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. వారి గురించి యుద్ధం చేస్తున్నాడు. వారిని మనం ఏం చేయలేదు అన్నారు. మూర్ఖులారా ఎందుకు భయపడుతున్నారు? మనకి భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. ఇదో ఈ ఆయుధాలు తీసుకొని పోండి, అటాక్ చేయండి. ఈసారి ఈ సంఘం ఎట్లయినా మన వశం కావాలి. వారు భయపడుకుంటూ వారు సాతాను చెప్పిన మాట విని భయపడుకుంటూ వెళ్తారు. వారితో పోరాడటకు ప్రయత్నించేదారు. కానీ దేవదూతలు ప్రతి వాడి చేత వారందరూ హతులవుతారు. విధంగా అపవాది సంబంధులు చర్చి మీద అటాక్ చేసినప్పుడు దేవదూతలు వాళ్ళని అర్థం చేయిస్తారు. తన దూతలు చూపించడానికి సాతానుతో వస్తారు. అమ్మో ఇది నిజంగానే దేవుని సంఘము. ఇక్కడ దేవదూతలు నిజంగానే కాపలు కాస్తున్నాయి. అమ్మో వాళ్ళు ఇదే వస్తున్నారు, నేను కూడా వెళ్ళిపోవాలి. ఈ విధంగా సాతాను దూతలు చూసి సాతాను గురించి పారిపోతాడు. అక్కడి నుంచి సాతానుడు పారిపోతాడు. ఆయన మిమ్మల్ని గురించి హింసించినాడు కనుక ఈ చింత యావత్తు ఆయన మీద వేడి. నిపుణమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధమైన అపవాదు గర్జించే సింహం వలె ఎవరిని మీ మీద అని వెలుగుచున్నాడు. 1 పేతురు 5:7-8. మీరు అపోస్తల బోధనను సావాసం మందును రొట్టె పిచ్చులను ప్రార్థన చేయటను ఎడతెగక ఉండదు ఈ సంఘము. ప్రార్థన చేస్తున్నా. Sama
leadeth me beside the still water. He refreshes my soul. He guides me along the right path of his namesake. Even though I walk to the dark valley, I feel no evil. Thy rod and thy staff, they comfort me. Thou preparest the table before me. Thou preparest in the presence of my enemies, and you anoint my head with oil. My cup runneth over. Surely goodness and love will follow me. All the days of my life will dwell in the house of the Lord forever. Psalm 103. Unto thee I lift up mine eyes, O thou dwellest in the heavens. Behold, and the servants, behold, and the servants, behold, and the eyes of the servants look unto the hands of the masters, and the eyes of his leaders look unto the hands of the mistress. So
Parivar with me, a load and staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup runneth over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. He leads me beside the still water. He restoreth my soul. He leads me in the presence of my enemies. You anoint my head with oil. He leads me beside the still water. He restores my soul in the path of righteousness for His name's sake. Even though I walk through the valley of a shadow of death, I will fear no evil, for you are with me. Your rod and staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil, my cup runs over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell into the house of the Lord forever. ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరు. కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. అప్పుడు జరిగిన కథను చూడండి. నాకు వారిని వివాహ మహోత్సవం సిద్ధపరచబడింది. నా సంతోషం పరిపూర్ణమగుటకు మీరు వెళ్ళి మీకు కనబడిన వారందరికీ యేసుక్రీస్తు ప్రేమను తెలియజేసి తమను తాము రక్షణతో అలంకరించుకొని వివాహమునకు వచ్చుటకు ఆహ్వానించండి.
తీసుకొని సువార్త ప్రకటించి పెండ్లి విందుకు ప్రజలను ఆహ్వానించుటకు బయలుదేరుతారు. ఇందులో వారికి కొంతమంది అమ్మాయిలు కనిపిస్తారు. అప్పుడు జరిగిన సంఘటనను చూడండి. అబ్బా ఇక్కడ చూడు, కాలేజ్ పిల్లలు ఉన్నారు, వారికి వెళ్ళి చెప్తామా సువార్త? సరిపోదా. మీతో కాస్త మాట్లాడవచ్చా? మాకు టైం లేదండి. పర్వాలేదండి, చెప్పండి. మేము దేవుని పరిచారకులం. దేవుడు ఉచితంగా అనుగ్రహించిన రక్షణను మీకు చెప్పి ఆయన వివాహంలో ఆహ్వానించడానికి వచ్చాము. రక్షణ అంటే ఏంటి? మనం జన్మం ద్వారా క్రియల ద్వారా పాపాత్ములం. మన పాపాలను బట్టి మనం మరణించాలి. అయితే దేవుడు మనల్ని ప్రేమించి కుమారుని రక్షకుడిగా పంపించి మన పాపాలను బట్టి ఆయన మరణించి ఆయన మన కొరకు శిలువగా ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తులో విశ్వాసించి ఈ పాపంను ఒప్పుకొని నెడలా అని గొప్ప రక్షణ ఇస్తారు. మేము ఎలా పాపాత్ములం? మేము ఏ పాపము చేయలేదే, అన్ని మంచి పనులు చేశాం కదా. మనము దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. మనము మన భక్తి నీతి క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు. దానికి పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తం చిందింపబడితే అవసరం. అది యేసుక్రీస్తు రక్తం ద్వారానే సాధ్యం. వరుడైన యేసు వధువైన సంఘముతో జరుగుతున్న వివాహములకు రక్షణ వస్త్రములు అలంకరించుకున్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మరి మేము హిందువులం కదా, మాకు కూడా రక్షణ అనుగ్రహిస్తారా? మమ్మల్ని కూడా లోపలికి అనుమతిస్తారా? హిందువులు ముస్లింలు ఎవరైనా సరే నమ్మి విశ్వసించిన వారందరినీ లోపలికి అనుమతిస్తారు. అబ్బా, అప్పుడే మతంలో మారుస్తున్నారా? మాకు 30 దేవతలు ఉన్నాయి, ఇంకా కొత్త మాకు వద్దు. మేము మతం గురించి మాట్లాడడం లేదు. యేసుక్రీస్తు పరలోకానికి మార్గమని చెప్తున్నాము. రక్షణ పొందాలంటే నేను ఏం చేయాలి? రక్షణ గురించి కొంచెం క్లియర్గా చెప్తారా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందలేదు. ఇదిగోండి ఈ పెళ్లి పత్రికలు తీసుకోండి. మీ పాపాలను మీరు ఒప్పుకొని రక్షణ అనే వస్త్రంతో మిమ్మల్ని మీరు అలంకరించుకొని వివాహంలో సిద్ధపడి రండి. నాకు ఇప్పుడు డైలీ సీరియల్కి టైం అయింది. నా అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఒక్కరోజు కూడా సీరియల్ చూడకుండా ఉండలేను. అన్నం తినకుండా ఉంటానేమో కానీ సీరియల్ చూడకుండా మాత్రం ఉండలేను. నేను ఇప్పుడు వివాహమునకు రాలేను. నాకు ఇప్పుడు రావడం కుదరదు. షాపింగ్కి వెళ్ళి కొత్త కొత్త డ్రెస్సెస్ తీసుకోవాలి. అయినా ఇంకా లైఫ్లో చాలా ఎంజాయ్ చేయాల్సి ఉంది. ఇప్పుడే తీర్మానము ఇది అది ఏంటి అన్న ఓల్డ్ ఏజ్లో ఆలోచించుకోవచ్చులే. నాకు ఇప్పుడే చాలా టైం ఉంది. ఇంకా అలా కాదు జమీమా, ఇదే అనుకూలమైన సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ సమయం గతించిపోతే తిరిగి రాదు కనుక నీవు ఈ దినమే నీ రక్షణ తీర్మానం చేసుకోవు. తర్వాత ద్వారములు మూయబడతాయి, నీవు లోపలికి ప్రవేశింపలేవు. ఆలోచిస్తాం. బాయ్. సరే అదే మళ్ళీ తీర్మానం సిద్ధపడి రండి. అమ్మా, ఎవరైనా ఉన్నారా లోపల? ఎవరండి? ఏం కావాలి? మేము దేవుని పరిచారకులం. దేవుడు ఉచితంగా అనుగ్రహించిన రక్షణను మీకు చెప్పి ఆయన వివాహంలో మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుడు రాజు. అయితే ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయి సిలువలో తిరిగి లేచడం ద్వారా మనలను మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. అవును, దేవునికి సమస్తము సాధ్యమే. పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసునందు నిత్య జీవము. ఆ నిత్య జీవనానికి నేను వెళ్ళాలంటే మరి ఏం చేయాలి? ఈ పాపంలోని యథార్థంగా ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప రక్షణ పొందుదు. అలాగా అయితే నేను తప్పకుండా నా పాపాలను ఒప్పుకొని తీర్మానం చేస్తున్నాను.
ఇదిగోండి ఈ పెళ్లి పత్రికను తీసుకోండి. మీ పాపములను మీరు ఒప్పుకొని రక్షణ అనే వస్త్రంతో మిమ్మల్ని మీరు అలంకరించుకొని ఆ వివాహంలో సిద్ధపడి రండి. లేదండి, మాకు చాలా ఇంకా సమయం లేదు. అందరికీ ఇంకా పత్రికలు పంచాలి. సరే అండి. గదులన్నీ బంగారంతో చేశారు. నేర్పర్యంలో చిత్రకారుల పని వాళ్ళే నిర్మించారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలోకి ఇచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లోపలికి ప్రవేశించండి. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అందరు తనకి గాలిగండి. Thank you.
అక్కడ దేవదూతలు ద్వారం దగ్గర నిల్చొని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటారు. అప్పుడు జరిగిన సంఘటనను చూడండి. మొత్తం బంగారము వెండి వెలగల రాదు ముత్యంతో అలంకరింపబడింది. అబ్బా, నా జీవితంలో ఇటువంటి వివాహం నాకు ఎప్పుడూ చూడలేదు, వెళ్ళలేదు కూడా. ఆ పాటలు, ఆరాధన, కీర్తనలు ఎంత బాగున్నాయి కదా వినడానికి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. లోపలికి ప్రవేశించండి. ఇక్కడ మొక్కలు చూడండి ఎంత ప్రకాశమానంగా ఉన్నాయో. అందరి హృదయాల్లో సంతోషం, నిస్పార్థమైన ప్రేమానురాగాలతో నిండి ఉన్నాయి కదా. ఇదే పరలోకంగా ఉంది కదా. కుడి పక్కన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. కావాల్సినవి తినండి. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్, స్వీట్స్, ఇంకా కేక్స్, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఇంకా ఇష్టమైన తీసుకొని తినండి. అలాగే అండి. చాలా బాగా ఉన్నాయి కదబ్బా. చికెన్ మంచూరియా, చికెన్ 65, చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి కదబ్బా. చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి. ఇంత ఘనంగా జరిగే మ్యారేజ్ లో అసలు హైరాదేవుడు నిర్వహిస్తే అంటారు. ఉండండి, నేను ఇప్పుడే కాల్ చేసి చెప్తాను. హలో సేనా, ఎక్కడ ఉన్నావు? హలో హలో హలో, కొంచెం టీవీ మళ్ళీ తగ్గించి వినబడడం లేదు. అవును, తగ్గిస్తున్నాను. హలో హలో కెసియా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేనా, పెళ్ళికి వచ్చాను. అవునా, ఎలా జరుగుతుంది పెళ్ళి? చాలా బాగా జరుగుతుంది. మన జీవితంలో కన్నీవిని ఎరుగని రీతిలో జరుగుతుంది. ఒకవైపు పాటలు, ఆరాధన, కీర్తనలు ఎంత బాగున్నాయో. అవునా, నువ్వు కూడా త్వరగా వచ్చేయి. సేనా, ఏమేమో తీసుకొని త్వరగా వచ్చేయి. అవునా, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అయితే అలాగే వస్తున్నాం. బాయ్ బాయ్. ప్రేమించి సంగముకై ప్రాణం పొందిన ప్రభువు, ప్రేమించి సంగముకై ప్రాణం పొందిన ప్రభువు, గొర్రెపిల్ల రాజావు
ధరించుకొనని వారిని చూచి కుమారి, పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి ఎలా వచ్చింది? పెళ్లి వస్త్రములు లేక ఇక్కడికి రాకూడదని మీకు తెలియదా? చెవా పెళ్లిలో గ్రాండ్ ఉండాలనేసి 10,000 పెట్టి సిఎంఆర్ షాపింగ్ నాకెళ్ళి డ్రెస్ కొన్నాను. నేను కూడా 15,000 పెట్టి నాకు బట్టలు పెట్టించాను ప్రభా. పెట్టి లేటెస్ట్ డిజైన్ తెప్పించాను ప్రభువా. మీరు శరీరానుసారమైన వాటిపై మీ దృష్టి ఉంచితే కానీ ఆత్మానుసారమైన వాటిపై మీ దృష్టి ఉంచడం లేదు. రక్షణ, పరిశుద్ధుల నీతి క్రియలే వస్త్రములు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానములై ఉన్నది. ప్రభువా, మేము ఇప్పుడు తీర్మానం చేసుకుంటాం, రక్షణ వస్త్రము ధరించుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చు రక్షణను మీరు త్రోసివేస్తున్నారు. ఇప్పుడు సమయం గతించిపోయినది కనుక మీకు దేవుని రాజ్యంలోకి స్థానం లేదు. వీరిని వెలుపటి చీకటిలోకి త్రోసివేయండి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉంటుంది. కెతురా, లుదియా, మీరు ఆశీర్వదించబడిన వారు. గొర్రెపిల్ల రక్తంలో మీ వస్త్రములను కడుక్కొని పరిశుద్ధులై నా రాజ్య వారసులైది కనుక మీ కొరకు సిద్ధపరచబడిన ఈ పెళ్లి విందులో పాల్గొని మీ ప్రభు అయిన యేసుక్రీస్తుని స్తుతించి కనపరిచి ఆరాధించండి. ఇంతలో సారా జమైమా పరిగెత్తుకొని వివాహము జరిగే ఆవరణ ద్వారం దగ్గరికి వస్తారు. అప్పుడు జరిగిన సంఘటనను చూడండి. పరిగెత్తుకుంటూ వస్తాం. అబ్బా, ఎంత సుందరంగా అద్భుతంగా ఉంది కదా ఈ ఆభరణము. ఎంతో విలువైన వాటితో నిర్మించినట్టున్నారు. మీరు లోపలికి ప్రవేశించడానికి వీలు లేదు. సమయం అయిపోయింది, ద్వారం మూయబడింది. సారీ అండి, కొంచెం లేట్ అయింది. చూడండి, మా దగ్గర వెడ్డింగ్ కార్డ్ కూడా ఉంది. మా ఫ్రెండ్స్ అన్న వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. మమ్మల్ని ఎలాగైనా లోపల పంపించండి ప్లీజ్. దేవుడు రక్షణ తీర్మానం సమయం ఇచ్చినప్పుడే, పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పించినప్పుడే సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఒకసారి దేవుడి ద్వారా మూసిన తర్వాత తిరిగి తీయబడదు. ఎవరు ఇందులో ప్రవేశించుటకు వీలు లేదు. అయ్యో అయ్యా, గొప్ప రాజుగారి పెళ్లి విందులో పాల్గొనలేకపోయాను. అయ్యో అయ్యో. యేసు క్రీస్తు
ఎన్నో శ్రమలను పొంది మీరు రక్షణతో మిమ్మల్ని అలంకరించుకున్నందుకు మీరు అర్హులు. వీరికి కిరీటం బహుకరించండి. There shall be showers of వధువైన సంగమునకు కిరీటము బహుకరించి పెళ్లి భార్యగా స్వీకరిస్తాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసి స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చింది అని అడగగా వాడు మౌని అయి ఉండే. అంతటా రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడం అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతయు ఉండునని పరిచారకులతో చెప్పి మత్తయి 22:1-14 ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము. ప్రకటన 19:7. Thank you.
దీపావళి చిన్న పిల్లలు నేను
చివరిగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రార్థన చేయం. ఓకే, మౌనంగా ఉండాలి. ప్రార్థన. మా ప్రేమ కలిగిన పల్లవ తండ్రి, మా నమ్మకం దేవా మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. మరి 2017 దేవా మరి సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేశారు దేవా. మరి ఆరోగ్యం ఇచ్చారు, ఇంతవరకు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. దైవం దేవ పెద్ద ప్రార్థన మందిరాన్ని బట్టి వందనాలు ప్రభా. సండే స్కూల్ పరిచర్యను బట్టి వందనాలు. వాళ్ళు నడవలసిన త్రోవానికి నేర్పని చెప్పండి మాట. ఈ పరిచర్య ప్రారంభించి ఆ స్థలాల్లో నూతనంగా ప్రారంభించడానికి సహాయపడ్డారు దేవ. అనేకమైన ప్రాంతాల నుంచి రావడానికి పంపించారు. కేవలియర్ బ్యారెక్స్, పోతారపల్లి, గ్రేప్ గార్డెన్స్ దేవా, మరి మేడ్చల్లు దేవా, మరి అనేకమైన ప్రాంతాల నుంచి రావడానికి పంపించారు. సియోల్ నుంచి దేవా, పెద్ద స్థానం నుంచి ఇలా పిల్లలందరూ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి దినం ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూ రాగా దేవా స్కిట్స్ ఇవన్నిటి కూడా సహాయపడి దేవా రీతిగా పంపించి ఎంతవరకు సహాయపడ్డారు. దయగలిగిన తండ్రి, రీతిగా మిగతా సమయాన్ని కూడా దేవుని కరగించి ఈ పరిచర్య కొరకై దేవా మరి బెతస్తా సంఘం శ్రీయోడు ప్రార్థన చేసిన దాన్ని బట్టి వందనాలు ప్రభు. బాధ్యత కలిగిన సహోదరులు ప్రభు భారంతో అయిపోయి పరిచర్యలో సహకరిస్తూ సంఘం దేవుని సహోదరులందరికీ కలిసి పరిచర్య చేయడానికి సహాయపడ్డారు. ఈ పనిలో ప్రయాసపడిన వారందరినీ బలపరిచి దీవించండి, ఆశీర్వదించండి. ఆ పిల్లలు నేర్చుకున్న హృదయాలు భద్రపరచండి. ఒక దినాన్ని వారు స్థిరపరచబడి మార్గం తప్పక మీ మార్గంలో నడిచే పిల్లలుగా చేయండి ప్రభా. మీ మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రీతిగా తన బాల్య దినములైందే మీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమన్నారు. ఆ ధ్యానంలో సాయించమని ఎంతవరకు తోడుగా ఉండి మీరు జరిగించిన దాన్ని బట్టి స్తుతిస్తూ ప్రభును కోరుతూ ప్రభు యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించని వేడుకొంచున్నాము తండ్రి. సదాకాలం ప్రభుత్వం నడిపించిన గాక ఆమేన్. పిల్లలాశీర్వదించి బలపరచని గుమములు, పిల్లలాశీర్వదించి బలపరచని గుమములు, మంచి గోధుమ పంటతో నిన్ను మంచి గోధుమ పంటతో నిన్ను దోషము జ్ఞానము దోషము జ్ఞానము హల్లెలూయా. మాట్లాడు కూర్చోండి. ఇప్పుడు గిఫ్ట్ కూర్చోవాలి ఒక నిమిషం. పిల్లలు అందరు కూర్చోవాలి. ఇప్పుడు మేడ్చల్ వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి వెలిసడానికి వస్తారు అన్న రండి. ఆ మేడ్చల్ పిల్లలకు గిఫ్ట్స్ ఇవ్వడానికి వెలిసనాకులు మేడ్చల్ పిల్లలకి వెలిసనన్న, తర్వాత జార్జ్ అన్న, దాస్ అన్న, సుధాకర్ అన్న కూడా రావాలి. ఇక్కడికి వచ్చి ఫ్రంట్కి వస్తే ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్కరు ఇస్తారు. మన బాధ్యత కలిగిన సహోదరులు మౌనం ఉండండి. అయిపోయింది. మేడ్చల్ పిల్లలకే మేడ్చల్ పిల్లలు మాత్రమే. ఆ పోతే పని పడుతున్నావా సరిపోయినా నెక్స్ట్ పోతే పని అందరూ కనుకోండి. మేడ్చల్ పిల్లలు మాత్రం ఇప్పుడు పోతే పని తర్వాత
నెక్స్ట్ జాతకులు వచ్చి మన గ్రేప్ గార్డెన్ పిల్లలకు నెక్స్ట్ కేవల్ బ్యాగ్స్ రెడీ ఉన్నారు. కేవల్ బ్యాగ్స్ నెక్స్ట్ కేవల్ బ్యాగ్స్ దయచేసి కూర్చోండి. స్నాక్స్ ఉన్నాయి, దయచేసి ఇస్తారు. తీసుకొని ముందుకు వెళ్ళాలి. మీరు ముందుకెళ్ళండి. స్నాక్స్ రేపు గార్డెన్సా రేపు గార్డెన్స్ పిల్లలు అందరు కాదు. రేపు గార్డెన్స్ పిల్లలు రేపు గార్డెన్ పిల్లలు వాళ్ళు కాదు. రేపు గార్డెన్ కేవల్ బ్యాగ్స్ కేవల్ బ్యాగ్స్ కేవల్ బ్యాగ్స్ రండి. కేవల్ బ్యాగ్స్ జాతీయులు కేవల్ బ్యాగ్స్ రండి. తీసుకున్నాను. మీరు కిందికి వెళ్ళినట్టయితే బొలారం కేజీ బాయ్స్ అండ్ గర్ల్స్ లైన్ లో ఉండాలి. బొలారం కేజీ పిల్లలకి ఆసక్తి ఇస్తారు. బొలారం కేజీ బాయ్స్ బొలారం కేజీ బాయ్స్ గర్ల్స్ లైన్ లో ఉన్నట్టయితే బొలారం కేజీ పిల్లలు బొలారం కేజీ బొలారం కేజీ మనవాళ్ళు కాదు. బొలారం కేజీ గర్ల్స్
సైడ్కి రండి టీచర్స్ బాయ్స్ ఎవరెవరు టీచర్స్ బ్యాక్ సైడ్ తర్వాత టీచర్స్ అంతా టీచర్లు